రసాయనాలతో మాగబెడుతున్న వ్యాపారులు మామిడికాయల మధ్య కెమికల్ పౌడర్ ప్యాకెట్లు 2-3 రోజుల్లోనే పండ్లుగా మార్చి మార్కెట్లోకి సప్లై. హోల్సేల్ మార్కెట్లే అడ్డాగా బిజినెస్. ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. నంద్యాల కూరగాయల మార్కెట్లో మామిడి పండ్లు కెమికల్ ద్వారా పండ్లు 2 రోజులకి త్వరగా నిగనిగలాడుతున్నాయి. ప్రజలు ఆ పండ్లను చూసి కొనుగోలు చేస్తున్నారు. ఈ సందర్భంగా మామిడి వ్యాపారస్తులకు ఫుడ్ సేఫ్టీ జిల్లా అధికారి వెంకటరాముడు అధికారులు అవగాహన కలిగించారు. మామిడి పండ్లకు వాడుతున్న కెమికల్లను అధికారులు తనిఖీ చేశారు. ఈ కెమికల్ వాడకూడదని వారికి హెచ్చరికలు జారీ చేశారు. ఎక్కువగా మామిడి పండ్లను ఈ కెమికల్ ద్వారా కొండలు మాగబెడుతున్నారని, అలా చేయకూడదని మామిడి వ్యాపారస్తులకు హెచ్చరికలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఫుడ్ సేఫ్టీ జిల్లా అధికారి వెంకటరాముడు మాట్లాడుతూ వ్యాపారస్తులు కెమికల్ ద్వారా మామిడి పండ్లను మాగబెట్టకూడదని పలు సూచనలు మామిడి వ్యాపారస్తులకు ఇవ్వడం జరిగింది. వ్యాపారస్తులు అధికారులు నిబంధన ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని వారికి హెచ్చరికలు జారీ చేశారు. ఎక్స్పోర్ట్స్ ఎక్కువ చేసుకున్నారు. సో ఇట్లా అవకాశాలు ఉన్నాయి. వాల్యుయేషన్ చేసుకున్నట్టే ఎక్కువగా ఇంకా మామిడి ఏమంటే ఎక్కువ మాగిన పౌడర్ పడేయకుండా మీకు ఆ పౌడర్ డ్రైయర్స్ సప్లై చేస్తారు. మామిడి పౌడర్ ఉంది, పౌడర్ ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు, బనానా పౌడర్ ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. దాని గురించి చెప్పండి. ప్రతి 3వ శనివారం చెప్పండి. ఎవరు షాప్ కూడా అడుగుతుండండి. ప్రతి గురువారం రోజు గుప్ప కవర్ చూపించేదా? ఏమన్నా ఉన్నాయి మీ కాడ? ఏమన్నా ఉంటే తీసుకురండి. ఇది మటుకు ఇది వాడవచ్చా చెప్పండి. మీరు వాడమంటే వాడతాము, లేదంటే మానుకుంటాం. మీరు ఏమన్నా ఇది వాడమంటే ఇది వాడతాం సార్. ఇది ఓకేనా సార్? ఏ రేటు వాడేటి